వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి నిదర్శనం ఏమంటే 2014 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చాంద్ బాషా గారు గెలిచారు. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చి కందికుంట వెంకటప్రసాద్ను పెట్టారు కనుక కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి పనులు ఏ పనులు చేయనీయకుండా అందరి ఆఫీసర్లను అందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని అతనికి చాలా అణగదొక్కినాడు. ఈ అణగదొక్కిన దానివల్ల అతను వేరే గత్యంతరం లేకుండా తెలుగుదేశంలో పోయి ఏదో డెవలప్మెంట్ చేయగలుగుతానని మంచి పేరు తెచ్చుకోగలుగుతాననే ఉద్దేశంతో తెలుగుదేశం పోయాడు. కానీ అట్లా కూడా చేయలేకపోయినాడు. ఏ పని వచ్చినా కూడా ఇద్దరిలో అన్ని మంచి సంబంధం లేని దానివల్ల కదిరి డెవలప్మెంట్ చేయలేకపోయినారు. ఉదాహరణకు రింగ్ రోడ్ అన్నారు. రింగ్ రోడ్ ఎప్పుడో వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చి వాగ్దానాలు చేశారు, కానీ అది చేయలేకపోయినారు. ఎందుకంటే దాంట్లో వచ్చే కమిషన్ను పర్సంటేజ్లో డిఫరెన్స్ వచ్చింది. ఎమ్మెల్యే గారు 60% అన్నారు, ఇతను లేదు నాకు 60% అన్నా నీకు 40%. ఈ విధంగా కొట్టాడుకొని ఆ రింగ్ రోడ్డు జోలికే పోలేదు. ఏ పని కూడా జరగలేదు కదిరిలో. హంద్రీనీవా అన్నారు. హంద్రీనీవాలో ఇప్పటి వరకు కదిరిలోకి వచ్చిన నీళ్ళంతా కుప్పం పోతుంది, కానీ కదిరిలో ఉండే చెరువులకు ఏదన్నా లాభం పడుతుంది అంటే ఏం లాభం లేదు. కేవలం తన నియోజకవర్గంలోని చిత్తూరు జిల్లాలో కుప్పం డెవలప్మెంట్ చేసుకోవాలి, అక్కడ నీళ్లు తీసుకోవాలని ఉద్దేశంతో హంద్రీనీవా పెట్టారు. కానీ ఇతను వచ్చి కదిరికి వచ్చి 5 సంవత్సరాలు జరిగిన పని ఏదీ లేదు. ఎమ్మెల్యే అట్టర్ ఫ్లాప్. ఇంకా అతనికి తర్వాత కందికుంట ప్రసాద్, మీకు తెలుసు కందికుంట ప్రసాద్ కానీ కందికుంట ప్రసాద్ మనుషులు కానీ ఊర్లో ఎట్లా దోచుకుంటారు, ఎక్కడ ఏ స్థలం దొరికినా ఖాళీ స్థలం దొరికితే అది మాయం. ఇప్పటి కూడా నిదర్శనంగా ఉంది. ధోబిఘాట్ ముందర 3 ఎకరాల చిల్లర భూములను లాక్కొని కాంపౌండ్లు కట్టుకుంటే పోలీసు వాళ్ళు ఇక్కడ నీరుకు నిమ్మగలాగా ఏం పని చేయలేకపోయారు. అతని పైన ఏమేమి యాక్షన్ తీసుకోలేకపోయారు. ఎందుకు అంటే అతను గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళు చేసిందే అంతా, ఏం చేసినా వాళ్ళది చెల్లింది. పోలీసు వాళ్ళు కానీ వేరే ఇతర ఇది కానీ అందరికీ అతనికి సహకరించింది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. కదిరిలో ఇది హిందూపూర్ రోడ్లో 2 ఎకరాల భూమిని వెలుగు ఆఫీస్ ముందర 2 ఎకరాల భూమిని శక్ష అనేవానికి ఇంకా అతను కలిసిన వాళ్ళు 2-3 కొన్నారు. 2,60,00,000 తీసుకుంటారు వాళ్ళ దగ్గర. తీసుకొని తహసీల్దార్కి ఏం చెప్పినాడు, ఒక దినం మాత్రం అది 09 నుంచి తీసేసి పెట్టాలా, ఆ దినం వీళ్ళు రిజిస్టర్ చేస్తారు, ఆ రిజిస్టర్ అయితేనే ఇమీడియట్గా అది 09లో చేసుకోవచ్చు అనే విధంగా మాట్లాడుకొని 09లో ఒక దినం పెట్టి రిజిస్టర్ చేపించి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని రిజిస్టర్ చేయలేను, రిజిస్టర్ చేస్తే నా పైన యాక్షన్ ఉంటుంది, నా పైన ఇది ఉంటుంది కదా, నేనున్నాను, నీకేం భయం లేదు, నేనున్నాను, నేను చేస్తాను. ఆ పాపం చేశాడు. అతను సస్పెండ్ అయినాడు. ఇప్పుడు అతనికి ఎవరు దిక్కు? అతని ఫ్యామిలీ దిక్కు. ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఇప్పుడు ఉండవు కదా, ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది కదా. ఆ సస్పెన్షన్ రివోక్ చేసి ఒక ముస్లిం మనిషిని సాయం చేయి, ముస్లిం ఆఫీసర్ని సాయం చేయి. అట్లా చేయకుండా నువ్వు నీ స్వార్థం కోసం, నీ 2,60,00,000 కోసం ఆ భూమిని అతనికి శిక్ష అనేవానికి ఇచ్చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ భూమిని లాక్కుంటాం. ఇప్పుడు అతను 2,60,00,000 ఖర్చు పెట్టిన ఆ శిక్ష కనుమరుగైపోయినాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. పాముల్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు భూమి ఈ పొద్దు 10 కోట్లు అంటే ఎకరా అంటే లేదు. ఆ భూమిని వాడు అమ్మాల్సిన అవసరమే లేదు. మేము అమ్మమంటే కూడా దౌర్జన్యంగా ఆ భూమిని లాక్కొని వేరే పత్రాలు సృష్టించి అతనికి భయపెట్టి ఆ భూమిని లాక్కొని వాళ్లకు 5 ఎకరాల భూమికి వాళ్ళకు ముట్టింది ఎంతారంటే 1,00,00,000 ఈ పొద్దు వరకు వాళ్ళు నానా శాపాలు పెడుతున్నారు. ఇటువంటి అన్యాయాలు కదిరిలో చాలా జరిగింటాయి. అందుకని ఈ అన్యాయాలను బయటకు తీయాలా, ఎవరికి న్యాయం, అందరికీ న్యాయం జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ సిద్ధార్థి గారికి ఓటేయండి, గెలిపించండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరగదు. దానికి నేను కట్టుకుంటాను. ఎక్కడ ఏం జరిగినా కూడా మేము వస్తాము, మీ సహాయ సహకారం అందిస్తాము. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఉంటారు, నిమ్మల కిష్టప్ప గారు. ఎవరన్నా కదిరి నియోజకవర్గంలో ఎవరైనా చూసినారా? అతను పచ్చి మోసగారి, దాహం తప్ప వేరే ఏం లేదు. ఇప్పటి వరకు ఎక్కడైనా 10 సంవత్సరాలు అతను ఎంపీగా చేసినాము, 10 పైసలు ఖర్చు పెట్టడం కూడా అతను అయినాడు. అందరూ ఏదో మన అవార్డని చేసినారు, కానీ నువ్వు చేసింది ఏమింది? 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా రాలేదు. వచ్చినా కందికుంటా వారి ఇంట్లో కూర్చుంటా, ప్రజలకు చేసింది ఏమి లేదు. అతను అనుకుంటే ఎమ్మెల్యేగా ఉండే చాంద్ బాషా ఇంటికి పోకుండా కేవలం కులపిచ్చితో కందికుంట ఇంటికి పోయి అతనికి సహాయ సహకారం అందించి మొన్న జరిగిన ఇది
అభ్యర్థి విషయంలో కూడా ముస్లింలకు ఏం లేదు, ముస్లిమ్స్ ఓట్లు లేరు, అక్కడ చాంద్ బాషా క్యాడర్ లేదు, అతనికి అవసరం లేదు నువ్వు చెప్పి ఇప్పుడు చాంద్ బాషా దగ్గర వచ్చినావు. నీకు సిగ్గు ఉండాలా, మనిషి ఒక మాట పడ ఉండాలా, నువ్వు వచ్చి ఏం చేయలేవు. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. కదిర్లో ఉంటారు, కదిర్లో అన్ని సమస్యలు తీరుస్తారు, ఏ సమస్య వచ్చినా మీతో ఉంటాము, మీతో సహకరిస్తాము. అందుకని దయచేసి పార్లమెంట్ ఓటు కూడా గోరడ మాధవ్కు ఓటేసి అత్యధిక మేరతో ఇద్దరిని కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరిని గెలిపించి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.